వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగింది. అందుకు అతడు వాటితో కూడా ఒకవేళ కాలము కలిసి ఎదుగుని కోతకాలమందు పురుగుల ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతగాడుతో చెప్పుతున్నా నేను. హల్లెలూయా. తనలో వచ్చండి చిన్న ప్రార్థన. నీ వాక్కును సహాయం చేయండి. నన్ను నీకు అప్పగించుకుంటుగా వాడుకున్నాను. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్య భాగం మంచి పిల్లలు మీరందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కలుపు తీయమ్మా, మళ్ళీ కలుపు తీ. 100 మంది తిరిగిన కలుపు తీస్తారని చూస్తున్నా. పక్కకన్నా గొంతుకుంటారు కానీ కలుపులు తీయరు. ఎందుకో అర్థం కాదు. ఇప్పుడే వస్తున్నాం అమ్మ. పాపం కోసం అనుకున్నాం, నడిచి రావాలి. ఏం చేస్తాం? 10 గంటల కంటే 12 గంటలకు వస్తున్నాం. దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. వాక్యం మనలో పనిచేస్తుంది. దేవుని వాక్యం సజీవమైంది, బలము కలిగింది, 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడి లేక పదునుగా ఉండి ప్రాణాన్ని, ఆత్మని, కీళ్లను, మూలుగులను విభజించేంత వరకు కూడా దూరి ఆగిపోకుండా హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా శోధిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి చొరబడనియాలి. వేటి ద్వారా? సంధ్య వేటి ద్వారా? ఏం చెప్పాను నేను? సంధ్య చెప్పింది ఆడొద్దని చెప్పినది. నిన్ను దగ్గరకు చెప్పి ఎవరేమన్నా
సరే, మీ అమ్మ ఉన్నా సరే, మీ నాన్న ఉన్నా సరే, అది జీవితంలో ఆ పని చేయకూడదు. అసలు శ్రద్ధగా వినాలి. ఏం చెప్తే ఎందుకు అయ్యా చెప్పొచ్చు అంటారు. మీరు అందరూ కూడా అనొచ్చు. అవును కూడా పని చేయాలి. వాక్యం ఉండటానికి కదా. హల్లెలూయా. వాక్యం శ్రద్ధగా వింటేనే మన హృదయం లోపల చొరబడుతుంది, అది కార్యం చేస్తుంది. వాక్యం అసలు వినకపోతే ఆ వ్యక్తి బాగుపడలేదు. వాక్యం మన హృదయం లోపలికి వెళ్ళాలి, అది పనిచేస్తుంది. అన్నింటినీ పరిశోధన చేస్తుందండి, పరిశోధన చేస్తుంది. ఏంటది పరిశోధన చేసేది? వాక్యమే. ఆలోచనలు పరిశోధన చేస్తుంది. ఇంకేంటంటే మన తలంపులను కూడా సరిచేస్తుంది. వాక్యానికి అంత శక్తి ఉంది. ఈ వాక్యానికి మనం తావీయకుండా ఎక్కువ సమయం ఏదేదో చెప్పుకుంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. 119:11 చేయకుండానట్టుగా నా హృదయాన్ని వాక్యం ఉంచుకున్నాను. పాపం చేయకుండా కాపాడగలిగే ఏది కాపాడలేదు, కానీ దేవుని వాక్యం పాపం చేయకుండా కాపాడుతుంది. వాక్యానికి పాపం చేయకుండా కాపాడే శక్తి ఉంది. హల్లెలూయా. వాక్యానికి ఏముందండి? పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా కాపాడగలిగిన శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అపవాదికి తెలుసు వాక్యం అంటే తెలుసు, వాక్యం అంటే సజెషన్ తెలుసు, వాక్యం అంటే పరలోకానికి అపవాది దేవునికి స్తోత్రం చేయలేదు. వాక్యం చాలా శక్తి కలిగింది. అందుకే చెప్తున్నాడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రభు చెప్పి ఆత్మ సంగములతో చెప్తున్న మాట ఎవరు వినుగాక. అందరూ చెప్తున్నప్పుడు అందరూ వింటారు కదా. చెవి గలవాడు ఎందుకు చెప్పడం? ఎక్కువ సార్లు చెప్పిన మాట ఆత్మ సంఘంలో చెప్తున్న మాట ఎవరు వింటారట? వినే చెవి ఉండాలి. దొరద చెవులు కాదు, ఏవేవో చెవులు కాదు. ఈరోజు చాలా అందరికీ చెవులు ఉంటున్నాయి, కానీ వాక్యాన్ని వినే చెవి ఉండట్లేదు. వాక్యం ఎప్పుడు నేను సరి చేస్తాను, వాక్యం ఎప్పుడు సరిదిద్దుతుంది. అర్థం ముందు ఎప్పుడు అర్థంటాం మనం? అర్థం చూసుకుంటారా? మిమ్మల్ని ఏం అనలేండి బాబు, లేనిపోయిన గోలు. అర్థం చూసుకుంటారా? ఎప్పుడు అమ్మా అందుకుపోయినప్పుడు మాట తినం వచ్చిందా, మనకరు వచ్చిందా ఒకసారి చూస్తాం, అంతేనమ్మా. అలాగే తీసేయాలి అని చెప్పి అర్థం చూస్తుంది. ఇంకెప్పుడు చూస్తారు అమ్మా? అర్థమే చూడండి. మీరు ఎప్పుడు చూస్తారని చెప్పవచ్చు కదండి. అదినాక ఓకే అర్థం మా ఇంట్లో అర్థమే లేదా? ఎప్పుడెప్పుడు చూస్తాడో నేను చెప్పాను కదా. ఇంకెప్పుడైనా చూస్తారా అమ్మా? హల్లెలూయా. కొన్నిసార్లు జ్ఞానమ్మ పక్కకు అయిపోయామంట. గమనించడం గబగబా ఎక్కడికి వెళ్తారంటే ఏం చూస్తారు? ఎందుకంటే ఆ ముఖం ఆయన చూసుకోలేదు. ఆయన ముఖం ఆయన చూసుకున్నాడు. ఎక్కడికి వెళ్తారు? అర్థం ఏం చేస్తుంది మనకి? మన ముఖం మనకు చూపిస్తుంటుంది. హల్లెలూయా. అలాగే వాక్యం కూడా మన హృదయాన్ని చూపిస్తుంది. వాక్యం హృదయాన్ని చూపిస్తుంది. ఈ వాక్యం అనే అర్థాన్ని మనం వాక్యం ముందు నిలబడినప్పుడు నీ హృదయంలో ఉన్న లోపం ఏంటో చెప్పినప్పుడు అర్థం ముందుకు వెళ్ళాడు. అర్థం నువ్వు చూపించావు కూడా సరిచేయి అంటే అర్థం సరిచేస్తుందా? హలో, ఇంట్లో అర్థం సరిచేయదా? సరే, కొంతమంది నిలువుట అర్థాలు సరిచేయవాడి 1000 రూపాయలు పెట్టుకుంటే అర్థం సరిచేయదా అండి?
వాక్యం ఎప్పుడు కూడా నీ లోపాన్ని చూపిస్తుంది. అద్దం నీ ఎక్కడ పౌడర్ ఎక్కువ ఉంది, ఎక్కడ క్రీమ్ ఉంది, ఎక్కడ లేదు, పాపడు ఎక్కడ వంకర ఉంది సరి చేసుకోవాల్సిన బాధ్యత అద్దాది కాదు, వాక్యం కూడా చూపిస్తున్నప్పుడు నీవు సరి చేసుకోకపోతే హల్లెలూయా అద్దం ముందు నిలబడినా వృధానే. ఇంత ప్రయాసపడి పనులన్నీ మానుకొని అంత దూరాల నుంచి నడిచొచ్చి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి నడువు నొప్పి అయినా కాళ్ళు నొప్పి అయినా పువ్వు లేకపోయినా అటు కాడేసి ఇటు కాడేసి తొందరగా అయిపోతే బాగుందని చెప్పి అనుకుంటూ కూర్చుని ఆమె సోపాలు పడేది. ఎందుకంటే వాక్యం కోసం. ఈ వాక్యం మన లోపలికి వెళ్ళిన సరి చేసుకోకపోతే వచ్చింది కూడాను వ్యర్థమే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒక సినిమాకు వెళ్ళినప్పుడు, ఒక సీరియల్ చూసినప్పుడు దాన్ని శ్రద్ధగా వింటారు, దానిలో ఏం జరుగుతుందని చూస్తూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటేనే వాక్యం విని దానివల్ల ప్రయోజనం కాదు. వాక్యం విని మామూలుగా వెళ్ళిపోతే దానివల్ల సహజంగా ఒకరు చూసుకుని వెళ్ళిపోయినట్టుగానే ఉంటుందని యాకోబు భక్తుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉపమానాలు లేకుండా బోధించలేదు. ఎందుకంటే అనేక మంది ఆయన వెంబడి వెళుతున్నప్పుడు ఎక్కువ మంది వాళ్ళందరూ కూడా పామరులు, పండితుల పామరులు చదువు లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవడం కోసం ఏం చేసేవాడంటే ఉపమానాలు చెప్తూ బోధ చేసేవాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఎలా ఉందట, ఏంటిదంట? ప్రైజ్ ది లార్డ్. చూడుకో ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు పోయినా రావాలి పోదాం, ఎందుకంటే ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది. చేతులైతే మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. స్విచ్ ఆన్ చేస్తాం. బటన్ Praise the Lord. Hallelujah. ఆయన మరొక ఉపమానం మార్పు చెప్పు. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. వినపడుతుందిగా నా మాట? వెనుకున్న వాళ్ళకి వినపడుతుందా? మైకం లేకుండా మీరు మైకం నుండి వినపడదు, కానీ మైకంలో లేకపోతే వినపడుతుంది. వినపడుతుంది అందరికీ? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరలోక రాజ్యం ఏంటిదండి? పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనం విత్తన యొక్క మనుషుని పోలి ఉన్నది. హల్లెలూయా. ఏ విత్తనం? మంచి విత్తనం. విత్తనాల్లో మంచి ఉంటాయి, పనికిమాలినవి కూడా ఉంటాయనే కదా దాని అర్థం. అయ్యా నాకు గుచ్చొక్కాలి అని చెప్పని వంకాయలు తెచ్చుకుంటామా? కూరగాయల దగ్గరికి వెళ్ళి నాకు ముదురు బెండకాయలు ఇవ్వండి, పండిపోయిన దొండకాయలు ఇవ్వండి, ముదిరిపోయిన బీరకాయలు ఇవ్వండి, ముదిరిపోయిన సొరకాయ ఇవ్వండి అడుగుతామా? అడగరా మీరు? ఎందుకు? మన పొట్టలు ఎంతసేపు ఉంటాయి? మహా ఉంటే ఒక 3 గంటలు ఉంటాయి, అంతేనండి. 3 గంటలు ఉండి బయట భూమికి వెళ్ళే దాని కొరకే మనం చాలా
ధనాన్ని వెచ్చిస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం, మంచిని కోరుకుంటాం. ఇప్పుడు ఈ గింజ ఎంతకాలం ఉండాలి? ఈ గింజ ఏం గింజంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పొలములో మంచి విత్తనము విత్తన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయారు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన గింజలు కనబడుతూ ఉన్నాయి, 2 రకాల విత్తనాలు కనబడుతుంది. ఒక విత్తనం పేరేంటి? అడ్డి చెప్పాలి బుద్ధులో. బైబుల్ చదవడం కదా నాయ, బైబుల్ మూసేయండి, అసలు చెప్పేటప్పుడు వినండి శ్రద్ధగా. ఒక విత్తనం పేరేంటి? గోధుమలు. గురుగులు, కలుపు గింజలు అనుకోండి. గురుగులు అంటే మనకు తెలియదు కదండి. ఒకటేమో కలుపు గింజలు, ఒకటేమో గోధుమ గింజలు. ఆ గోధుమలు కూడా మన దగ్గర పండు, వరి గింజలు అనుకోండి. అర్థమైందండి. ఎందుకంటే పాలస్తీనా ప్రాంతాలు అక్కడ కూడా ఎక్కువ గోధుమలు పండిస్తున్నట్టు, ఎక్కువగా గోధుమలు పంట ఉంటుంది. ఇక్కడేమో మనకు వరి పంట బాగా తెలుసు, పత్తి పంట తెలుసు, మిరప పంట తెలుసు, ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో రావట్లేదు, చెప్పలేదు. ఎవరి పొలంలో విత్తాడట? ఎవరి పొలంలో అండి ఇచ్చింది? పక్కనోడు పొలంలో కాదు, వెనక కాదు, ముందు కాదు, పక్కనోడు కాదు, తన పొలంలోనే విత్తుకున్నాడు. ఏం విత్తుకున్నాడు? మంచి విత్తనాలను విత్తుకున్నాడు. విత్తుకుంటే ఏం జరిగిందయ్యా? చక్కగా విత్తేసేసి వెళ్ళిపోయాడు. రాత్రికి వచ్చేసరికి ఏం జరిగింది? గోధుమల మధ్యలో ఇంకేమొచ్చినాయట? గురుగులు. ఈ గురుగులు విత్తింది ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని శత్రువు వచ్చి, ఎవరి శత్రువు అండి? ఆ పొలం కలని వ్యక్తి యొక్క శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పొలం ఎవరిది? పొలం ఎవరిది? పొలం ఎవరిదండి? నాది. ఇక్కడ ఊరు ఒక మనిషి ఉన్నాడండి, అది మీరే అనుకోండి. పొలం నాది. గోధుమలు ఎవరి? మీ పొలంలో మీరు చేతుల విత్తనాలను గురుగులు విత్తుకోరు. మీ పొలంలో మీరు మంచి విత్తనాలను విత్తుకుంటే మీ పొలంలోనికి, మీ చేలోకి ఎవరొచ్చి శత్రువు వచ్చి గోధుమల మధ్యలో ఏమి ఇచ్చాడు? ఎవరి పొలంలో? నీ పొలంలో విత్తడానికి ఆయనకు అధికారం ఉందా? ఎప్పుడొచ్చాడు? అందుకే ఎప్పుడొచ్చాడండి? నువ్వెప్పుడు విత్తుకున్నావు? పగలు విత్తుకున్నావు, మంచి వాటిని విత్తుకున్నావు, మంచి దిగుబడి
నాలుగుకి ఏదో అలసట్లాగా వస్తాయి కదా, మాట సరిగ్గా రావట్లేదు. అది పైన తాపుకున్నా కానీ పనులు తగ్గుతున్నా ఆయన కూడా నొప్పి ఉంటుంది. నా మాటలో తేడా వస్తుందో లేదు మరి నాకైతే మీకు అర్థమవుతలేదు, కానీ నాకైతే కొంచెం కష్టంగా ఉంది. అయినా అర్థం చేసుకో. చేతులెత్తి స్తోత్రం చెల్లింది. పొలము నీది, నీ పొలంలో మంచి గింజలు విత్తుకున్నావు, కానీ నీ శత్రువు వచ్చి నీ పొలంలో నీ పర్మిషన్ లేకుండానే ఏమి ఇస్తాడు చెప్పాడండి. పనివాడు వెళ్ళి చూశాడు, అయ్యో పొలంలో ఏం కనపడుతుంది, ఏం కనపడుతుంది? ఈ పొలంలో ఏమి ఇచ్చినావు? గోధుమలు ఎత్తినరా అని చెప్తున్నాడు. మరి మధ్యలోకి ఏమొచ్చినాయి? ఎవరు ఇస్తారని చెప్పండి. అక్కడ ఏమన్నాడంటే శత్రువు చేసిన శత్రువు. ఎప్పుడు నీ పొలంలోనే నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరండి? మీ అమ్మ కదా, మీ అత్తమ్మ కదా, మీ అక్క కదా, మీ తమ్ముడు కదా, మీ చెల్లి కదా. అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అత్తల్ని, కోడళ్ళని శత్రువు అయిపోయిందండి. నా పాయింట్ అసలు అది ఎమిడైపోయాడండి అని చెప్పి. అనరా శత్రువు అయినోళ్ళే కూడా శత్రువు. కానీ అపవాది కార్యాలు మన హృదయంలో విత్తేది ఎంత మాత్రం కూడా మంచి విత్తనం ఆ ఫలం రానే. మంచి విత్తనం మంచి అదే గోధుమ గింజలు ఎందుకు అనుకున్నాడంటే ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు చెప్పిన మాట. ఎవరు? యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు. 12 మందిలో 3 బాగా ప్రియంగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తుండేవాడు. ఎవరెవరు? యోహాను, పేతురు, యాకోబు. 3 కూడా ఈ శిష్యత్రయంలో కూడా ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు. యేసయ్య రూమును ఆనుకున్నవాడు, యేసయ్య గుండెను హత్తుకున్నవాడు, యేసయ్యను విడిచిపెట్టకుండా, యేసు కూడా విడిచిపెట్టకుండా ఆఖరికి మరణ సమయంలో కూడా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుని ఎక్కడికి పారిపోకుండా ఉన్నటువంటి ప్రియమైన శిష్యుడు ఎవరైనా ఆయన చక్కగా రాశాడు. చూడండి 12:24 వచనంలో. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావు కుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపమానం చెప్పిన తర్వాత అదే కాదు, ఆయన ఉపమానం చెప్పిన తర్వాత మరొక ఉపమానం చెప్పాడు. మరొక రాజ్యం ఒకటి తీసుకుని పోయి పొలంలో విత్తన ఆవు గింజను పోలిందని చెప్తుంటాడు. మరి ఒక ఉపమానం చెప్పాడు. మరొక రాజ్యం స్త్రీ తీసుకుని పిండంతా పుట్టిన పొంగు వరకు 3 కొంచెం గుండెలో దాచిపెట్టిన పుల్లని బిడ్డని పోలింది అంటాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 36 వచ్చేసరికి హల్లెలూయా అయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి పొలంలోని గురుకుల గురించి ఉపమాన భావం మాకు చెప్పండి అని అడిగాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభువు చెప్పాడు, మంచి విత్తనం గోధుమలు. మంచి విత్తనం ఏంటిదండి? అది గోధుమ. ఎవరంటే విత్తేది? మనిషి కుమారుడు అనగా యేసయ్య. యేసయ్య మంచి మాట చెప్తాడు. యేసయ్య ఎంత మంచి కుమారుడు, అంత మంచి చేస్తాడు. నిన్ను చేశాడు, అందు చేశాడు, ఆయన మంచి చేస్తుంటాడు. హల్లెలూయా. యేసయ్యకి చెడు చేయడం తెలియదు. చెడు చేయడం ఏం తెలియదమ్మా? ఎస్తర్ ఏం తెలీదు? చెడు చేయడం తెలియదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మంచి చేస్తున్నట్టాడు. అందుకే దేవుని బిడ్డలారా, మంచి విత్తనం దేనికి పోలికంటే వాక్యానికి పోలిక. ఇది విత్తేది ఎవరంటే యేసయ్య. పొలం ఏంటి? లోకం. హల్లెలూయా. పొలం ఏంటి? లోకం. మంచి విత్తనం ఎవరంటే ఏ సంబంధం అంటే రాజ్య సంబంధం. హల్లెలూయా. ఈ లోకమైనటువంటి పొలంలో రాజ్య సంబంధులు ఎవరు అంటే ఎవరండి రాజ్య సంబంధులు? దూరమా సమాధానం?
రాజ్య సంబంధులు అంట. ఎవరో ఎక్కడుంటారు? గట్టిగా చెప్పనండి. రాజ్య సంబంధులు. యేసయ్య సిలువ వేసినప్పుడు అడిగారు, బాయ్ నువ్వు రాజువా అని చెప్పా. నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పాను. అయితే నా రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యం కాదు, నాది పర సంబంధమైన రాజ్యం. హల్లెలూయా. నాది ఏ రాజ్యం? పరలోక రాజ్యం నాది. హల్లెలూయా. ఈ లోకంలో రాజ్యాలు, ఈ లోకంలో రాజులు, రాజ్యాలు అందరూ కూడా కొట్టుకుంటారు, సత్తారు, పొడుచుకుంటారు. వాడి కోసం వీడు, ఆ పది కోసం వీడు, వాడు కొట్టుకుని ఏమో చేసుకుని, ఒకళ్ళొకడు పొడుచుకుని, ఒకళ్ళొకడు చంపుకొని ఏమో చేసుకుంటూ ఉంటారు. కానీ నా రాజ్యంలో మాత్రం పొడుచుకుంటాను లేవు, పనులు లేవు, మనులు లేవు, ఏమీ లేవు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది నెమ్మదితో కూడిన రాజ్యం. నా రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యం కాదు. ఇహ సంబంధంగా బ్రతికే ఆలోచన ఉండేటట్టు వారు, ఇహ సంబంధపు తలంపులు కలిగినట్టు వారు, ఇహ సంబంధపు క్రియలు జరిగించే వాళ్ళు అక్కడ ఉండలేరు అని చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. నా రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యం కాదు, నాది పర సంబంధమైన రాజ్యం అని చెప్పాడు. హల్లెలూయా. మంచి వ్యక్తులు దేనికి పోలికయ్యా అంటే రాజ్య సంబంధులు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం గోధుమలకు పోలి ఉన్నామా లేకపోతే గురువులు పోలి ఉన్నామంటే మనందరం ఏం చెప్పే సమాధానం ఏంటి చెప్పాలి? గోధుమలా ఉన్నవా? గోధుమ కిందంట భూమిలో పడి ఏమైందంట అమ్మా? భూమిలో పడి చచ్చిందంట. గోధుమ కింద చస్తేనే అది ఫలిస్తుంది. పునరుత్థానాన్ని గురించి చెప్తూ పౌరు భక్తులు కూడా దాన్ని ఉటంకిస్తుంటూ అంటాడు. ఎక్కడ? కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయంలో 15:37 వచనం చూడండి. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు కదా. విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే మట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరమును నీవు విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విత్తనాలు విత్తే మొక్క వచ్చింది. ఇది ఏం మొక్క అంటే తెలియదు. మనకు తెలిసిన మొక్క అయితే చెబుతాం, మనకు తెలియని మొక్క విత్తితే ఆ విత్తనం ఏదో చెప్పి మొత్తం కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు చెప్పండి. ఆ విత్తనం మనకు తెలుసు కానీ దానికి వచ్చే పై రూపం మాత్రం మనకి తెలియదు. ఆ మొక్క ఆ యొక్క విత్తనం విత్తిన తర్వాత అది రూపం ఎవరు ఇస్తున్నారు దానికంటే దేవుడే ఇస్తున్నాడని స్పష్టంగా తెలియచెప్పబడుతుంది. హల్లెలూయా. ఆ విత్తనం మొక్కగా మారటకు ఆ విత్తనం ఏమైపోయింది? భూమిలో చచ్చిపోయింది. హల్లెలూయా. ఆ భూమిలో తన జీవాన్ని కోల్పోయి తన జీవాన్ని దేనికి ఇచ్చిందయ్యా అంటే మొక్కకి ఇచ్చింది. ఇంకా మీకు అర్థం అవడం కోసం, ఒక గర్భిణీ స్త్రీ బిడ్డని కనేటప్పుడు వేదనతో తన యొక్క ప్రాణమంతా పోయేటంతగా ప్రాణం ఎవరికి పెట్టుందయ్యా అంటే పుట్టబోయే శిశువు పెట్టి వారు గట్టి జాకెట్ సమయం అయిపోయింది నా పని. హల్లెలూయా. ఆ శిశువుకు జన్మనివ్వడం కోసం ఆ తల్లి పడిన వేదన ఇంతంత కాదు దేవుని బిడ్డగా. హల్లెలూయా. చచ్చి బ్రతుకుతుంది. అలానే ఇత్తనం కూడా చచ్చి బ్రతుకుతేనే అది బహుగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది గోధుమ గింజ అయినా సరే, ఏ గింజ అయినా సరే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే అది ఫలిస్తుంది. అలానే మంచి విత్తనంగా ఉన్న నీవు సంఘములో నాటబడిన తర్వాత ఈ లోకమైనటువంటి దానిలో నుంచి నువ్వు సంఘములో చేర్చబడి ఈ సంఘంలో నువ్వు ఏమవ్వాలంటే ఏం చేయాలి? ఫలించాలి అంటే నువ్వు సావాలి. శారీరకంగా సావడం కాదు. శారీరకంగా చేస్తే పరదేశులు పీడారు పోయినారని చెప్పుకున్నట్టు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా శారీరక కోరికలను ఆధ్యాత్మికంగా ఎదగడం కొరకు నీ శరీర కోరికలను, నీ శరీర తలంపులను, ఆలోచనలను, క్రియలను, ప్రవర్తన అంతటినీ కూడా ఏం చేయాలంటే దేవుని కోసం దేనితో చంపాలి? ఆత్మతో శరీర క్రియలను చంపాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు జీవిస్తుంటావో, ఎప్పుడు ఆత్మ కలిగి జీవిస్తుంటావో నీ శరీరం మీద ఎప్పుడు కూడా నీకు ఇష్టత
కలగనే కలగదు. హల్లెలూయా. అది ఏముందండి, నా రోజు బతుకుతాను, ఇది అవసరమా, అది అవసరమా, అది అక్కర్లేదు, అది అక్కర్లేదు చెప్పారు. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఏ సంబంధం ఏది కూడా మన మనసుని పెట్టడానికి ఇష్టత కలగదు, ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఏంజిల్ అనే పిల్లలు మన సంఘంలో కొన్నాళ్ళు ఉండి తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్ళారు. స్మైలీ లేక ఏంజిల్. ఎవరమ్మాయి అమ్మా? మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయరాజు గారు కూతురండి. హల్లెలూయా. 3 సంవత్సరాల వయసులో మళ్ళీ ఆ పూలు పెట్టుకోవాలి. నాకు వద్దయ్యా, ఆ మాటలు కూడా దానికి వచ్చాను, నాకు వద్దయ్యా అంటాను. పెట్టుకో, నాకు వద్దు, ఎందుకు అన్నా. నేను యేసయ్య బిడ్డను, యేసయ్య బిడ్డలు పెట్టుకోరా. మరి యేసయ్యగా పూలు ఇచ్చిందని చెప్పాను. నేను బాగా శోధించాను పిల్లలు. ఈ పూలు ఇచ్చింది కూడా యేసయ్యగా అని చెప్పాను. నేను నాతో వాదించినప్పుడు జాయకి ఎందుకు పెట్టడం మీరు అని అడిగింది. జాకి పెట్టుకుంటానంటే పెట్టుతాను నేను కూడా. జాకి పెట్టుకోదుగా మరి. నేను జాయకి ఎందుకు పెట్టుకోదు నాకు తెలియదు, కానీ నువ్వు ఎందుకు పెట్టుకోను. నేను యేసయ్య బిడ్డనే, నాకు వద్దు అని. ఎన్ని సంవత్సరాల వయసులో? 3 సంవత్సరాలు. హల్లెలూయా. చెవులు కొట్టలేదు, ఏమీ చేయలేదు. సెల్ ఫోన్ ఆపుకున్నాడు నాయన. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఎదుగుతున్న కొద్దీ కూడా, ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ కూడా ఇహ సంబంధమైనటువంటి అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? చంపేయాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే చెప్పారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగ బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలంట అమ్మా? తీగ బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలంట? తీగ వచ్చేసింది, అంత అయిపోయింది. తీగ ఫలించాలి అంటే ఏం చేయాలంట? అడ్డుకట్టిన తర్వాత తీగ వచ్చేసింది. అమ్మా, దేవుని ఎందుకు నిలుచుకున్నారు? తీగ ఎదిగిందండి, ఎదుగుతా ఉంది. అది ఫలించాలి అంటే ఏం చేయాలి? అది ఫలిస్తుందండి, అంతా వస్తుంది. ఇంకా ఎదగాలి అంటే ఏం చేయాలి? ఫలింపన దానిని కత్తిరించాలి. ఈ తీగలో కొన్ని ఎండిపోతుంటాయి, కొన్నిసార్లు ఎండిపోతుంటాయి, కొన్నిసార్లు గాలి తగిలి, కొన్నిసార్లు రాయి తగిలి, ఎండ బాగా తగిలో లేకపోతే నిప్పు తగిలో, చెట్టు బాగా ఉంటుంది, పక్కనే నిప్పు పెడతారు, ఆ నిప్పు తగిలి అది ఎండిపోతారు. అలాంటి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అది ఎండిపోతాడు. ఆ ఎండిపోయిన దాన్ని అంతటితో కత్తిరించకపోతే అసలు చెట్టునే ఎండగొట్టారు. అర్థమవుతుందా మీకు? ఆ మాట అర్థమవుతుందా? అర్థమయ్యిందా? పోతుందా? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా ఆ చెట్టు కింద మంట పెడతారండి. ఆ సెగకి ఆకులన్నీ వాడిపోతాం. నిమ్మ చెట్టు ఉంటుంది. నిమ్మ చెట్టు ఎప్పుడైనా చూసారా? నిమ్మ చెట్టు. హల్లెలూయా. ఈ నిమ్మ చెట్లు ఏం చేస్తుందంటే వచ్చేసిన తర్వాత కొన్ని కొమ్మలు వేసి, నిమ్మ చెట్టు తర్వాత జామ చెట్టు ఎదిగిన తర్వాత కొన్నిసార్లు అవి పురుగు పడతాయో ఏం చేస్తాయి, ఎండిపోతుంటాయి. ఆ ఎండిపోయిన దాన్ని వెంటనే ఏం చేయాలి? ఆ చెట్టు నుండి కత్తిరించకపోతే ఆ ఎండు చెట్టంతటిని కూడా పాడు చేసి చెట్టునే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్నిసార్లు. హల్లెలూయా. అనగా మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని శ్రమలు లాంటి, కష్టాలు లాంటి, బాధలు లాంటివి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని చంపేస్తుంది, భ్రష్టులు చేసేస్తారు. అదవుతుందండి. కాబట్టి ఎండిపోయిన దాన్ని కొద్దిగా తీసేయాలి, కానీ మన జీవితాన్ని పాడు చేసుకునేదిగా ఉండకూడదు. ఆ ఎండిపోయినటువంటి పరిస్థితి, ఆ కష్టం లేకపోతే ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం, ఆ యొక్క పరిస్థితి, ఆ సమస్య అంతవరకు తుంచివేయాలి, కానీ ఎంత మాత్రం జీవితాన్ని పాడు చేసుకునే రీతిగా ఎంత మాత్రం దాని మనసులో ఎదగనీయకూడదని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. చదువుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, వ్యవసాయి ఫలించకపోతే
ఆ తీగని తీసి పారేసేయాలి. ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలించడం కొరకు పనికిరాని తీగలను ఏం చేయాలంటే, అది నేను చెప్పాను. ఫలించాలి అంటే పనికిరాని, ఫలించని, పనికిరాని ఏం చేయు, ఫలించు. అర్థమవుతుందండి? వాటిని ఏం చేయాలి, తీసి పారేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఎక్కడ ఉంటాయి? చెట్టుకే ఉంటాయి. చెట్టు ఎవరు? ఇప్పుడు నువ్వే. నీలోనే ఉంటుంది. చెడ్డ ఆలోచన ఉంటుంది, చెడ్డ తలపు ఉంటుంది, చెడ్డ చూపు ఉంటుంది. అది నీలోనే ఉంటుంది. అది ఎవరు విత్తుతారంటే దుష్టుడు విత్తుతాడు. ఎవరు విత్తుతారు? దుష్టుడు విత్తుతాడు. ఏంటి అసలు మంచి పాఠకురాలు, నీ పాట లేదని చెప్పానంటే నిజమే అసలు అని చెప్పని ఇట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డ ఎంత మాత్రం అది మనసును పెట్టి ఆధ్యాత్మిక జీవితం కుంగిపోకూడదు, దిగిపోకూడదు, పడిపోకూడదు, సాగకూడదు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో బహుగా ఫలించడం కొరకు అలా నీకు బాధ కలిగించిన, కష్టం కలిగించిన, సమస్యలు సృష్టించిన వాటన్నిటిని కూడా మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురువులేమో దుష్టుని సంబంధులు. మంచి విత్తనం అంటే ఎవరు? పరలోక రాజ్య సంబంధులు. ఎవరు? గురువులేమో దుష్టుని సంబంధులు. సమాప్తి ఏంటది? గురువులు పోయబడ్డాయి. మా మామయ్య గారు బాగా చెప్తుంటా. పాలు గింజలో ముందు పడతాయా, ముందు పడతాయండి? గట్టి చెప్పండి. పాలు గింజలు అమ్మా, ఈ పాలు గింజలు అలా ముందు 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 వచ్చేస్తుందండి. వచ్చేసేసి నెలలో నిటారుగా ఉంటుంది. ఆ గింజలో దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క పాలు దాంట్లో ఉండకుండా ఎండిపోతాయి కాబట్టి దేవుని బిడ్డలారా అలా నిలబడే ఉంటుంది. అది ఏంటే నేను ఎక్కడున్నాను చూడలే. ఈ కింద బాగా విత్తనం బరువు ఎక్కిపోయి అలా వాలిపోతాం, బరువు ఎక్కి వాలిపోతాం. నాకెలా చూడలే? నువ్వెక్కడున్నావు? నేను అక్కడ. నువ్వెక్కడున్నావో నేను అక్కడ. ఏ కరగా చూసుకుంటావంటే తప్పు చేసినలాగా అలా పైకి ఎత్తా అని చెప్పంటున్నాడు. అలా పైకి ఎత్తుకుంటా కారణం, ఎత్తుకోలేకపోవడం కారణం ఏంటి? గింజ పొర్రుగా ఉంది, మేలిమి గింజగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో శ్రమలు పడింది, కష్టాలు పడింది, చచ్చి బ్రతికింది. దేవునికి స్తోత్రం. యజమానికి ఇష్టంగా ఉంది. యజమాని పోతే టైంలో నేను యజమాని రాజుగా ఉంటాను, యజమానికి మేలు చేసి పెడతాను, ధనం తీసుకొచ్చి పెడతాను చెప్పని అది కుంగిపోతాం సంతోషంతో. అలా కుంగిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇదంటది నువ్వెక్కడున్నావు? నేను అక్కడే ఉన్నా. నీకు ఏ మంది ఇచ్చాడు? నాకు అదే మంది ఇచ్చాడు. నీకు ఎక్కడ నీళ్లు పెట్టాడో నేను అదే నీళ్లు తీసుకున్నా. నేనంటే చక్కగా ఉన్నట్టు నిలబడి నిటారుగా అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గారు. హల్లెలూయా. అలా కదా అని చెప్పారు. హల్లెలూయా. ఇది భాషాన్ని పడుతుంది తను. నువ్వు అనే రోజు నేను పడే రోజు ఏం చేస్తావు? విత్తనం అవసరం ఉన్నా. హల్లెలూయా. అది అలాగే మౌనము. మోతకాలం వచ్చింది. డబ్బ పోసేసి మనలో అయితే నువ్వేడన్నా నేను అక్కడే ఉందా? ఇప్పుడన్నా సరే నాకు ఇలా చూడు. హల్లెలూయా. ఈ పనులు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడేశారండి? ఎక్కడేశారు? పప్పులో వేశారు. ఇప్పుడు పప్పులు లేవులేండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయిందిగా. పచ్చి మాత్రం నూసి పడేస్తున్నారు, కోసేటు ఎండ పెడుతున్నారు, ధాన్యాన్ని ఎండ పెడుతున్నారు. ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే కోసేసేసి పప్పులో కొన్ని రోజులు అవి మాగేవి.
మాగడం అనేది మొక్కటం, తర్వాత మాగటం అట్లాంటి అవన్నీ ఇప్పుడు దాంట్లో ఉన్న తేమన్న వేడికి మంచిగా తయారైపోతుంటాయి. ఆ తర్వాత కళ్ళం వేసి పుట్టుకున్న కళ్ళంలో మొత్తం కూడా కొట్టిన తర్వాత హల్లెలూయా కైలు చేసిన తర్వాత కళ్ళం చేసిన తర్వాత కళ్ళంలో మాత్రం పనలు కొట్టి ఆ తర్వాత ఇంకేం చేస్తారండి, తూర్పాలు పోతుంటారు. ఆ తూర్పాలు పోసేటప్పుడు గాలి పక్క ఎర్ర తిరుగుతుంటే హల్లెలూయా ఎక్కడంటే ఇప్పుడు దాకా ఎగిరి పడింది ఎక్కడంటే ఇప్పుడు అంత దూరం ఉంటాను ఇప్పుడు నాతో రాలే రా అంటుందండి. ఇంకేం చెప్పండి, నేను ఉండలేదు నా దగ్గర ఏమన్నా సత్తా, మీ దగ్గర ఉండే సత్తా నాకు లేదని చెప్పండి. ఏమీ లేని ఎగిరి పడుతుందని చెప్తున్నాను. ఏంటిదంట, అన్నీ ఉన్నదంటే అన్నీ ఉంటుందంట. ఏంటది, ఇసుకలో అన్నీ వేస్తే అన్నీ ఎక్కడ ఏమి లేకపోతే ఎగిరిపోతాం. హల్లెలూయా. విశ్వాస జీవితం కూడా నిండుగా ఉండాలి. నిండుకుండా పొందకదట. హల్లెలూయా. సగం కొండ ఏంటంటే ఊపేస్తుంటే కింద కూడా పడాలి. హల్లెలూయా. విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే నిండు కుండలాగా ఉండాలి. ప్రతిదానికి కూడా మనం ఉలికి పడకూడదు. ఒకసారి టైగా చెప్పాడు. హల్లెలూయా. ఇక రాబోయేది ఏ కాలం, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఎండలకు తట్టుకోలేక ఈ కాలువలో కప్పలు అవి ఏం చేస్తుందంటే అంటే ఎక్కడికి వెళ్తుంటాయి, కాలువల దగ్గర బట్టలు వర్షం పడి వరద వచ్చేసరికి దేవునికి ఇష్టం. ఆ వరదలో కొన్ని కప్పలు కొట్టుకొచ్చి అవి కూడా ఇక్కడే ఉంటాయి. ఈ లోపల ఆ ఊరు పవిత్ర వచ్చింది, మూట తీసుకుని పవిత్ర వచ్చి అక్కడ పడేసి అక్కడ తొయ్యి అని చెప్పి వేసింది. ఓ అని చెప్పని ఉలుగు పడుతుంది. ఏంటది, కొత్తగా వచ్చిన కప్ప బాధతో ఉంటే వరద కొట్టుకొచ్చిన కప్ప ఓ అంటుంది. ఏం కాదే దిగిపోతుందా, పవిత్ర వచ్చింది, నాలుగు బాధ వెళ్ళిపోతుంది. ఆ గొడవ తిప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మమత వచ్చింది, మమత బాబో నాయన అంటుంది. ఇంతేనే తల్లి పిచ్చిదారి బాగుంది. హల్లెలూయా. కొండ మారదు, అప్పకి భయం లేదు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వదిలించుకుని పోతలు ఉంటాయి, వదిలించుకుని పోతాం. అలానే సేవకులు ఎంతో మంది వచ్చి బట్టలు ఉతికినట్టుగా పండుగేసి బాధినట్టుగా ఎన్నో వాక్యాలతో విశ్వాసాలను కూడా కొట్టకూడదు. బాబో నాయన అని చెప్పడం కాదు, ఆ వాక్యాన్ని విని శుద్ధి చేసుకోకపోతే అక్కడనే ఉంటుంది. ఈ కప్ప, కొత్త కప్ప మాత్రం అదిరెదిరి పడింది, భయపడింది. పాత కప్పకు అన్నీ కూడా తెలుస్తుంది. అదేం కాదు, కాసేపు బట్టలు ఉతుక్కుని వెళ్ళిపోతారు, మురికి వదిలించుకున్నట్టుగానే మనం కూడా స్థిరంగా ఉండాలి. అంటే మనలో ఎన్ని కూడాను ఉలికి పడకూడదు. దెబ్బలకి, కష్టాలకి, శ్రమలకి, మరి నిందలకి, అవమానాలకి భయపడిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. అన్నిటి ఏ పరిస్థితులైనా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగిస్తాడు. ఆపేసేవాడు కాదు మన దేవుడు. కాబట్టి సులువుగా చిక్కులు పడతాయి. ఎలా పడతాయి అంటే ఇవి చాలా సులువుగా పడతాయి. అంతే నేను తొందరపడ్డాను, చేయకుండా బాగుంది, పాపిస్తాడు అనవసరంగా నోరు దాన్ని చేయదాన్ని ఇలా అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటుంది. ఆమె ఉంటాయండి. కానీ అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా గోధుమ గింజలాగా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా స్థిరంగా ఎప్పుడు కూడా యజమానుడు సంతోషపడే రీతిగా ఫలభరితమైన జీవితం కలిగి, ఎందుకంటే వీళ్ళు ఏ సంబంధులట, రాజ్య సంబంధులు. ఏ రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి ఏ భయము భీతి ఉండకూడదు. ఏ సంబంధమైనవి ఏది కూడా ఉండకుండా స్థిరంగా ఉండాలంటే ప్రభు మీదే దృష్టి పెట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా
లేకపోతే దేవుని బిడ్డలారా మనం కష్టాలు పాలైపోతాం, శ్రమలు పాలైపోతాం, నింద పాలైపోతుంటాం. దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిపోతారైట? నరికి అగ్నిలో వేయబడటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కోత కోసేవారు దేవుని దూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా కోత కోసే సమయం రాబోతుంది. కోత ఎంతో విస్తారం ఉంది. కోసేది వారు ఎవరు? కోసేది ఎవరు? దేవుని దూతలు. దేవుని దూతలు అంటే ఎవరు? సేవకులకి దేవుని దూతలని మరొక పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులు ఈ వాక్యాన్ని బోధిస్తూ మంచిగా ఉండండి చెప్తుంటారు, సరి చేసుకోండి చెప్తుంటారు, సరిదిద్దుకోమని చెప్తుంటారు, సిద్ధుబాటు అని చెప్తుంటారు. దిద్దుకోకపోతే నీ జీవితం ఏమైపోతుంది చెప్పనంటే నరికి వేయబడుతుంది, అగ్నిలో పడవేయబడుతుంది. అలా పడవేయబడకుండా ఉండాలి అంటే మంచి ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు? మంచి ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతే చేస్తాడండి. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలములు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగానులతో చెప్పుదుగా నేను. హల్లెలూయా. ఈ గోధుమలన్నీ కూడా కొట్లు దాచబడతాయి. యజమానికి అలా అట్లా అమ్ముకుని ఏం చేస్తుంటాడు? లాభప్రాప్తి పొందుతుంటాడు. అలాగే దేవుని బిడ్డలారా ఈ గోధుమ గింజ మరెక్కువ గింజలు ఫలించినట్లుగా ఏం చేయాలి? ఫలభరితమైన జీవితం కలిగిందిగా ఉండాలి. అనగా ప్రతి విశ్వాసి కూడా ఎక్కువ మందిని తీసుకుని వచ్చే రీతిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని గురువులాగా ఉండకూడదు, శ్రమ పెట్టేదిగా ఉండకూడదు, యజమాన్ని బాధ పెట్టేదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మన విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా పలుసార్లుగా జారిపోతున్నా, పలుసార్లుగా పడిపోతున్నా, పలుసార్లుగా దేవుని కలిగిపోతున్నా. అసలు దేవుడు నమ్ముకోకపోయినా పోయింది, ఈ యేసుని నమ్ముకున్నట్టు విడిచిపెట్టలేక ఈ లోకంలో కలిసిపోలేక నాకు చాలా సంతానం పడతాననేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్నం వేళలో దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తారు. యేసయ్యని నమ్మినందుకు నువ్వు ఆ నామాన్ని బట్టే ఏం చేయమని చెప్పాడండి? ఆ నామాన్ని బట్టే బాధపడమన్నాడా, సంతోషపడమన్నాడా? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంట. హల్లెలూయా. దేని బట్టి? క్రైస్తవుడనే నామాన్ని నువ్వు ధరించినందుకు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధపడవలసిన పని లేదు. నువ్వు రాజ్య సంబంధివే. క్రైస్తవులు ఏ రాజ్య సంబంధులు? ఏ రాజ్య సంబంధులు అండి? పరలోక రాజ్య సంబంధులు. హల్లెలూయా. ఈ నామాన్ని బట్టి నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ప్రారంభించింది ఎవరంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అంటే ఎవరు? చెప్పండి 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 అమ్మా. అయ్యా చెప్పండి. ఏ బాబు, క్రైస్తవులు అంటే ఎవరు? గట్టి చెప్పండి అమ్మా. ఏదన్నా అడిగితే ఇంత గట్టిగా అడుగుతారు. ఏదైనా మాట్లాడితే నోట్లో మాట్లాడాలి. క్రైస్తవులు అంటే ఎవరండి? హనుమాన్ గారు చెప్పండి. దేవుని పిల్లలు. హిందువులు ప్రభాకరం. క్రైస్తవులు అంటే ఎవరు అంటున్నా? దేవుడి పిల్లలు. హిందువులు ఎవరు? మామూలు ఎవరు? సిక్కులు ఎవరు? మనుషులందరూ దేవుడి పిల్లలు. గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ దేవుడి పిల్లలే. క్రైస్తవులు అంటే ఎవరు? చెప్పు పెద్దక. ఇంకెవరు మాట్లాడాలండి? పేరు చెప్తే మరి మీరు చెప్తారా? చెప్పు.
మా అమ్మగారు మీరు ఇప్పుడు చెప్పండి. నాకు చెప్పారు కదా, క్రీస్తుని ధరించిన వారే క్రైస్తవులు. క్రీస్తుని అది చెప్పాక నాకు ఎనపడని చెప్పద్దా? అవుతుంది అమ్మా. నాకు చెవుడు ఉందని కూడా చెప్తాను నేను మీకు. నేను చెప్పాను నేను తక్కువ రైతు మేము సిగ్గుపరుగుతున్నానా, అవమానపరుగుతున్నానా? చెప్పండి, వాళ్ళిద్దరికి చప్పట్లు అనుకోండి. వాళ్ళది దేవుడు గంట. హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఎవరు? ధరించడం అంటే ఏంటి? ధరించడం అంటే నీవు కనపడకూడదు. నేనేం బట్టలు ధరించా? నల్లని వస్త్రాలు ధరించా. అర్థమైందండి. ఏమేమి ధరించింది? గోధుమ వస్త్రం ధరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధరించింది కనబడాలి. అర్థమైందండి. ధరించింది ఏదైతే ధరిస్తుందో అది కనబడాలి. క్రీస్తును ధరించినప్పుడు క్రీస్తు గుణగణాలు మనలో కనబడాలి. క్రీస్తు యొక్క చూపు కనబడాలి. క్రీస్తు వినికిడి కనబడాలి. క్రీస్తు మాట నీలో నుండి రావాలి. క్రీస్తు ప్రవర్తన నీలో కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతత్వం నీలో. ఆయన ప్రేమాత్ముడు. యేసు క్రీస్తు ఏ స్వరూపంలో ఉన్నాడంటే ఏం చెప్తారు? దేవుని దేశం. దేవుడు నరుని ఏ స్వరంలో పెట్టాడట? తన స్వరూపం. ఆమేన్. దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం ఏంటి? నా స్వరూపమే దేవుని స్వరూపం. దేవుని స్వరూపమే నా స్వరూపం. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? ప్రేమ స్వరూపంలో ఉన్నాడు. ప్రేమ స్వరూపం అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? మమతా, ఎవరిని ప్రేమించాలి? అందరిని ప్రేమిస్తారు. శత్రువుని ప్రేమించింది ప్రేమ యేసయ్య ప్రేమ. గుర్తుపెట్టుకోండి. అందరూ ప్రేమిస్తానే ఉంటుంటారు. భర్త భార్యని, భార్య భర్తని తీసుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా ప్రేమగానే ఉంటారండి. ఉన్నా కదా. అత్త కోడలు తిట్టచ్చు, కోడ అత్తలు తిట్టచ్చు. అయినా ప్రేమతో సాత్త ఏం చేస్తారు? కర్మ అని చెప్పి ఇద్దరు బతుకుతూనే ఉంటుంటారు. కదంటారా? శత్రువుని ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన స్వరూపంలో శత్రువుని ప్రేమించిన ప్రేమ కనపడదు. ఆ స్వరూపం మనలోకి రావాలి. మనం ఎవరన్నా మాట అంటే చాలు అసలు శత్రువు కంటే ఇంటికి చూస్తాం ఆ వ్యక్తిని. ఊళ్ళో ఉన్నవాళ్ళైనా సరే కదంటారా? కానీ ఆ మనస్తత్వం యేసయ్య మనస్తత్వం కాదు. అది గురువు కింద లక్షణం, గోధుమ కింద లక్షణం కాదు. హల్లెలూయా. ఆ తత్వాన్ని మనం తీసేసుకోవాలి దేవుని కదా. ఆ తత్వం మంచిది కాదు. ఆ మనస్తత్వం మంచిది కాదు. హల్లెలూయా. గోధుమ కింద తత్వం ఏం చేసేది? ఏం చేస్తాం కదా? అయ్యా వీటిని పెరిగేసేస్తాం, గోధుమలు నష్టపోతాం, ఆడైపోతాయి అని చెప్పారంటే రే ఆ పని చేయమాకండి. వాటిని కూడా ఎదుగునియడే. వాటిని కూడా ఎందుకో తెలుసా? మీరు వాటిని పెరిగివేసే పరిస్థితుల్లో, వాటిని తీసేసే పరిస్థితుల్లో మంచి వాటిని కూడా తీసేస్తారు. హల్లెలూయా. కాబట్టి అవి ఎదగాలి, ఇవి ఎదగాలి. యేసయ్య మనస్తత్వం. మనం ఏం మారింది? అయ్యా అని చంపేయి, అని కాల్చేయి, ముడి చేయి, దుమ్ము చేయి, తుడిచి చేయి. నాయను అది శత్రువురా. మరి రక్షణ ఎవరు పొందుతారండి? నీ శత్రువుని ప్రేమించమన్నవు పవిత్రమూర్తి. మాట ఉంది కదండి. శత్రువుని ప్రేమించమని చెప్పడమే కాదు, చెప్పి ఆయన చేసి చూపించాలి. మనమే చేస్తాం. శత్రువు కాల్చేయ్యా అది కాలిపోయిన దాకా, చచ్చిపోయిన దాకా. అది రక్షణ ఎప్పుడైంది? అక్కడ ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడండి? అసలు ఎవడైనా మిగులుతాడు? అసలు ఎవడైనా మిగులుతాడా పరిశుద్ధుడిగా? పాపం లేనుడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచ్చినానమ్మా. చదువు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. గ్రహించేవాడు కూడా లేడంట. దేవుని వెదకువాడు ఎవడైనా కనడాని అందరూ ఏం చెప్తుంది? ఒక్కదాన్ని రక్షణ ఇస్తే అందరూ కాల్చేయి, ముడి చేయి, నదులు చేయి, దుమ్ము చేయి, గుడి చేయి మరణం చేస్తే పరలోకం ఎవరు వెళ్తారు? పరలోకం ఎవరికి? చాలా ఆలోచన. నువ్వు గోధుమ గింజమైతే వా అని చెప్తున్నాడు. వాటిని పెరిగే గురుగెందెలు
నష్టమని తెలుసు, దానివల్ల ప్రయోజనం లేదని తెలుసు. అయినా వాటిని కూడా ఏం చేయదు, పెరుగయ్యదు. వాటిని పెరుగుచుండగా వాటితో కూడా గోధుమలు కూడా పెళ్ళగింపబడతాయి. అవి కూడా నాకు నష్టం కలుగుతుంది. ఇక్కడే ఆ గోధుమలు గురువులు ఉన్నది. ఇక్కడే దేవుడు ఈ లోకమనే పొలం నుంచి నువ్వు ప్రత్యేకంగా వచ్చావు, పొలంలోకి వచ్చేసావు. పొలంలో కూడా ఇంకా లోక పరిస్థితులు నీలో ఉన్నట్లయితే ఈరోజు నువ్వు సరి చేసుకోకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదం అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని సాన్నిధ్యానికి వచ్చి కూడా ఇంకా నీకు గురువు తత్వం నీలో ఉంటే, నష్టపరిచే తత్వం ఉంటే, నష్టపోయిన తత్వం, నష్టపోయేది నీకు నువ్వు నష్టపోవడం కాదు, ఇంకా ఇతరులు నష్టపెడితే దానివల్ల ప్రయోజనం సంఘానికి. అందుకే సంఘం ఎప్పుడు కూడా సంఘం ఎవరి ప్రతిబింబంగా ఉండాలంట? సంఘంలో ఎవరు కనపడంటే పరలోకం కనపడాలి. పాతకాలంలో పాట ఉండేది, ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. పరలోకానికి ప్రతిబింబం. అద్దంలో నా ముఖం చూసుకుంటే ఎవరు ప్రతిబింబం కనపడుతుంది? మీరు కనపడతారా అమ్మా? హల్లెలూయా. అయ్యగారు వాక్యం చెప్పి ఏం చేయను ప్రభు అని చెప్పుకుంటే అయ్యగారికి ఒక ఆలోచన ఇచ్చాడంట దేవుడు. అయ్యగారికి ఆలోచన ఇస్తే అయ్యగారు చెప్పిన పని చేసి అంగం చచ్చిపోయింది ఏడుస్తున్నాడు. అయ్యగారు శవపేటకి చేసి అంగం చచ్చిపోయింది, సంఘం చచ్చిపోయిందని చెప్పి శవపేటకి అక్కడ పెట్టి ఏడుస్తున్నాడు. సంఘం చచ్చిపోయారు, సంఘం చచ్చిపోయింది చెక్కిన వచ్చి చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అటు చూడగానే నేను కనపడ్డా. పవిత్ర వచ్చి చూసింది, పవిత్ర కనపడింది. మమత వచ్చి చూసింది, మమత కనపడింది. సమాధానం చూసింది, సమాధానం కనపడింది. మెచ్చి చూసింది, మెచ్చి కనపడింది. ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఒక అద్దం పెట్టారు లోపల, శవపేటకి లోపల. ఎవరు చూస్తే వాళ్ళ ముఖం కనబడుతుంది. ఈ పని చేయి. సంఘంలో ఆత్మీయత లేదు, ఎదిగే గుణం లేదు, గురుగులు తత్వం కనబడుతుంది. గోధుమ గింజ లాంటి మనసులు ఎవరికీ లేదు. ఫలించి అభివృద్ధి పొంది యజమాని సంతోషపెట్టే గుణం కనబడట్లేదు అని చెప్పని దేవుడు చెప్తే అలా చేస్తే అందరూ బాగున్న ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మా ఆశయాన్ని బట్టి మా పరిస్థితులను బట్టి ఆశయపడుతున్నాం, మాకు తగ్గింపు లేదయ్యా, ఎదిగే గుణం లేదా అని చెప్పని సంఘమంతా రోజించినప్పుడు ఆ శవపేటను తీసిపడేమని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున సంఘం ఏమైపోయిందంటే నేను వారం చెప్పుకున్నాను, 13 వారం మనం శవాలలాగా ఉండకూడదు, చచ్చిపోయిన సమాధిలాగా ఉండకూడదు. సమాధులు లోపల కప్పు ఉంటుంది, పైకి మాత్రం అలంకరింపబడుతుంది. పైన మార్బులు వేస్తుంటారు, గ్రానైట్ వేస్తుంటారు, టైల్స్ వేస్తున్నారు. ఎంతో సుందరంగా ఉన్న లోపల ఎలా ఉంటున్నాయి? కప్పు జీవితం కలిగి ఉంటుంది. సమాధి లోపల ఉండేది చచ్చిపోయిన మనిషి యొక్క ఎముకలు, చర్మం అంతా కుళ్ళిపోయి ఆ ఎముకలు మంచిగా సుగంధం ఉంటుందా, సువాసన ఉంటుందా? అలాగే పైకి బాగానే కనిపిస్తున్నాం, కానీ లోపల మాత్రం చచ్చిన స్థితి, గోధుమ స్థితి ఉండకుండా దేవుని బిడ్డలారా ఆ గురువు స్థితి ఉన్నట్లయితే పాడు చేసేస్తాం. దేన్ని? పంటను పాడు చేస్తాం. దేవుడు పంటను పాడు చేస్తాం. పంటను పాడు చేస్తే నష్టం ఎవరికి? యజమాని నష్టపెడితే యజమాని ఊకుంటాడా? ఊకోడు. కాబట్టి దేవుడు బిడ్డలారా యజమానికి నష్టం కలిగించే పరిస్థితులు ఉంటే దాని ద్వారా తీవ్ర పరిమాణం ఎక్కడ పడతాడంటండి? ఎక్కడండి అమ్మా? ఎక్కడ? అగ్నిలో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. హల్లెలూయా. నోరు నెత్తి కొట్టుకునే పరిస్థితి, నీళ్లు దొరకని స్థలం, అది వేదనకరమైన స్థలం, సహాయకుడు దొరకని స్థలం, సహాయానికి రాని స్థలం లేదు కదా. ఎంత నోరు నెత్తి కొట్టుకున్నా
నీ దగ్గరికి ఎవరు కూడా రానే అలాంటి స్థలంలోనికి రాకుండా ఉండాలి అంటే, వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి. ఏ ఫలాలు? ఏం ఫలాలండి? మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలిస్తుంటారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. దేవుని బిడ్డలారా, చెప్పడానికి చెప్పారు కానీ వీటిని పాటించడానికి చాలా టైం పడుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యం ఏంటిదంటండి? పరలోక రాజ్యం ఎలా ఉందట? ఒక మనుషుడు తన పొలంలో విత్తన మంచి విత్తనం. హల్లెలూయా. మంచి విత్తనం లాగా నీవు ఉంటే నీ ద్వారా యజమానికి సంతోషం. గోధుమలాగా ఉంటాయి, ఎందుకంటే గోధుమ చచ్చి బ్రతుకుతుంది, విరివిగా ఫలిస్తుంది, దాని ద్వారా యజమాని సంతోషపడుతుంది. హల్లెలూయా. అలా కాకుండా నీవు గాన గురుగులాగా ఉన్నట్లయితే పంటను నష్టపరుస్తావు, పొలాన్ని నష్టపరుస్తావు. దీని ద్వారా యజమానికి తీవ్ర కోపం వస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడండి? ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో. అగ్ని ఆరదు. ఏం కావాలి? ఈ మధ్యాహ్నం వేళలో దేవునికి దాని నుంచి విడిపించడం కొరకై ఆయన దాని కొరకు రక్తాన్ని చెందించాడు. నీవు నా కొరకు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగిలిగా మీరు అలా ఫలిస్తే ఏం కావాలి? వేదకరమైన కాలం కావాలా? ఆయన కావాలి. నిర్ణయం నీదే. గోధుమలాగా ఉంటావా? గురువులాగా ఉంటావా? గురువు గుణం ఏంటంటే నష్టపరిచే గుణం. గురువు గుణం ఏంటంటే చెప్పాలి అమ్మా, నష్టపరచడం. బాగా పరుస్తూ ఉంది దేవుని బిడ్డ. దాని ఆహారం అంతా తీసేసుకుంటాం. అలా అట్టగా చేసుకుంటారు. ఇక ఎవరు ఉంటారు అట్లా చేసేవాళ్ళు? ఎవరు ఉండరు. నీ మటుకు నువ్వు రక్షణ పోదు, నీ మటుకు నువ్వు సరి చేసుకో, నీ మటుకు నువ్వు పరలోకానికి వెళ్ళు. నీకు ఓపిక ఉండి, నీకు శక్తి ఉండి, ఆసక్తి ఉంటే అయ్యా వాళ్ళని కూడా నా కుటుంబీకుని, నాకు ఇరుగు పొరుగు అని వారి కొరకు భారంతో ప్రార్థన చేయి. దేవుని బిడ్డ వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి భారం నీ మీద పడినప్పుడు దేవుని బిడ్డలారా కొంత శ్రమను అనుభవించాలి, వారి కష్టాలను నువ్వు అనుభవించాలి. వేసే మనందరి మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానంగా బ్రతకడం కొరకు ఆయన ఏం చేయబడ్డాడు అండి? శిక్ష అనిపించాడు. మరి కొద్దిగా మనం ఒకరికొకరు మనం ప్రార్థన చేసినట్టు కొంచెం బాధ ఉంటుంది. బొమ్మ వాళ్ళ భారం మన మీద పడిదే అర్థం నేర్పిన కావాలని చెప్పినాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని నలుగురు ప్రార్థన నీ మీద కూడా శిక్ష పడుతున్నాడు. నీ శిక్ష చూడడా? హల్లెలూయా. సంతోషపడడం కొరకు ఆ గింజ చచ్చి మరలా బ్రతికి బహుగా ఫలించట్లేదా? రండి, ఎక్కడ తీసుకెళ్ళాడు? తీసుకొచ్చి పొట్టులో దాచి పెట్టుకున్నాడు. హల్లెలూయా. నేను తీసుకొని తగలేండిరా అని చెప్పాడు. లేని గురువుల దేవుడు నువ్వు కూడా మేలుకరంగా ఉంటే దేవుడు నిన్ను మేలుతో నింపుతాడు, మేలుతో తృప్తిపరుస్తాడు, మేలుతో నిన్ను దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది నీకు కాదు, నీ పిల్ల తరాన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ గురువులాగా ఉన్నట్లయితే నీవు శ్రమ పడతావు, నీ తర్వాత నీ తదనంతరం కూడా శ్రమ పెట్టబడతావు. దేవుడు ఏం కావాలి? గురువులాగా ఉంటావా? గోధుమలాగా ఉంటావా? ప్రభా, నాలో ఉన్న గురువు తత్వాన్ని తొలగించమని హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకొని గోధుమ గింజ వలె యజమాని సంతోషపెట్టే రీతిగా మనందరం బ్రతుకుదాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, గోధుమ భూమిలో పడి ఒట్టిగా ఉండదు. ఎందుకంటే అది చచ్చిపోయితేనే బహుగా ఫలిస్తుంది. ఫలించే గింజను నాటితే నువ్వు ఫలిస్తావని, అనేకులకు ప్రయోజనకరంగా ఉంటావని, దీవెనకరంగా ఉంటావని, ఆశీర్వాదకరంగా ఉంటావని, మేలుకరంగా ఉంటావని నిన్ను తీసుకొచ్చి సంఘంలో నాటితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు గూర్చి కూడా బహుగా చింతపడ్డాడు యేసు.
ఇదిగో అడవి ఒలివి చెట్టు ఉన్న నిన్ను, లేక ద్రాక్షావళిగా అడవి ద్రాక్ష ఉన్న నిన్ను మంచి ద్రాక్షకు నేను అంటుకట్టానని చెప్పాడు. అడవి ఒలివ ఉన్న నిన్ను మంచి ఒలివకు నిన్ను అంటుకట్టని చెప్తూ వచ్చాడు. పలు రకాలుగా ప్రభు మాట్లాడాడు దేవుని ప్రజలతో. ఈ మధ్యాహ్నం వేళలో నీతో నాతో కూడా మాట్లాడుతుంటుంది. దేవా, నీతో అంటుకట్టుబడిన జీవితం నాకు అనుగ్రహించండి ప్రభు. గురువు వలె నష్టపరిచే స్వభావం నాలోంచి తొలగించాడు. గురువు యజమానికి నష్టం కలిగించింది, ఆ పంటకు నష్టం కలిగించింది. అది పెరికి వేస్తే గోధుమలు కూడా పోతాయని చెప్పని వద్దు ఎదగని నేను చెప్పాను. యజమాని ఎంత దీర్ఘశాంతపరుడో. నీలో ఉన్న దేవుని బిడ్డలారా, నీలో ఉన్న గురువు స్వభావం, నీలో ఉన్న చెడ్డ స్వభావం, నష్టపరిచే స్వభావం, పనికిమాలిన స్వభావం, బాధ పెట్టే స్వభావం, అది దేవుని లక్షణం కాదు, గోధుమ లక్షణం కాదు, గురువు లక్షణం. అది అపవాది విత్తాడు. ఇది మంచిది కాదు. ప్రభు కోసం అన్నిటి ఏవేవి అన్నీ కూడా ఎంచుకున్నాడు. ఈ మధ్యాహ్నం బిడ్డలో నేను దేవుని బిడ్డలు చెప్పిన సహోదరి సహోదరుడు, నేను రాజ్య సంబంధించిన సహోదరి, నేను పరలోక రాజ్యానికి వారసులను చెప్పిన సహోదరి సహోదరుడు, ఏ సంబంధం బట్టి యజమానుడికి ఇష్టమైనటువంటి అలాగా నేను ఉండాలయ్యా. ఒక నూతన తీర్మానం చేయండి. నన్ను ఆ ప్రీతిగా మనుచు నన్ను గోధుమ గింజలాగా తీర్చిదిద్దు ప్రభువా. నాలో ఉన్న గురువు స్వభావాన్ని తొలగించేసయ్యా. దయచేసి హృదయపూర్వకంగా నేను ఉండదు ప్రభువా. అనేకలకు ప్రార్థించినట్లుగా ప్రార్థనాత్మను దయచేయ ప్రభు. విశ్వాసములు నన్ను పెంచునైనా ఇంకా నాలో విశ్వాసం ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ సమస్యల్లో, ఈ నిందల్లో, ఈ అవమానంలో, ఈ శోధనలో, ఈ బాధలన్నింటిలో కూడా ప్రభు నీ బిడ్డగా రాజ్య సంబంధిగా నేను జీవించటకు మీకు నాకు సహాయం చేయండి సయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థించండి, మనసు ప్రార్థన. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్ను పడగొట్టాలని, నిన్ను కృంగదీయాలని, నేను దాగిపెట్టట్టు చేయాలని ఎన్నో అస్త్రాలు వేస్తున్నది అపవాది. అపవాది ఈ విత్తనమే ఆ గురువు గింజ, అదే గింజ, అదే కీడు గింజ, అదే గింజ, అదే గింజ. ఒకవేళ నీ మనసులో అలాంటి విత్తనాలు ఏమైనా ఉంటే ఇప్పుడే పెరక వేసుకొని, దేవా నేను నీ బిడ్డగా ఉండాలయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా, ఒక నూతన తీర్మానం చేయి. ప్రార్థన చేసుకుంటాం. వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుని మనందరం కూడా చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడైన గొప్ప దేవా, అత్యంత కృప కలిగిన మా ఘన దైవం, మా శ్రేష్టమైన ఘనమైన నామముకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి దేవా, మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అయ్యా ఈ నూతన సంవత్సరంలో 5 నెలలు కాపాడి ఈ 6వ మాసపునైనా ఈ మొదటి ప్రవేశపెట్టి స్తుతించి ఆరాధించక మీరు చూపిన కృపకైన స్తోత్రం. ఎంతవరకు వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడి బలపరచండి. స్తోత్రాలు. ఎవరైనా మాటలు వ్యర్థంగా పనికున్నప్పుడు ప్రతి హృదయంలో మంచి నేలపడిన విత్తనం అనే ప్రాముఖ్యత పొందిన మీకు నలుగురి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా గోధుమ గింజమనే ప్రభావ అయానికి స్తోత్రం. అయాలైన గింజ ఏ రీతిగా భూమిలో పడి చచ్చి బహుగా అభివృద్ధి పొందుతుందో, ఫలిస్తుందో, యజమానికి అయా లాభసాటి ఉంటుందో, అటు రీతిగానే మేము గోధుమ గింజమనే ప్రభావం మేము చచ్చి చూపించి ప్రభా అనేక మందిని నీ సన్నిధిని నడిపించగలిగిన ఆధ్యాత్మిక జీవితం మందులకు అనుగ్రహించి అయానికి స్తోత్రాలు వాక్యంతో తొలగించి ప్రభు అయా పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మా మనకి